అదేం విచిత్రమో కానీ సిట్టింగ్ను కాదని కొత్త నాయకుడికి సీటిచ్చారు. కేవలం అభ్యర్థులు మాత్రమే మారారు తప్ప వారి వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు లేదట. ప్రజా సమస్యలు దేవుడెరుగు. కనీసం ఆ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు సైతం దూరంగానే ఉంటున్నారట. ఆయన గెలిచిన నాటి నుంచి నేటి వరకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చింది చాలా అరుదేనంటున్నారు ఆ పార్టీ నాయకులు. మరి ఇటు పార్టీ కార్యక్రమాలకి రాక అటు ప్రజలకు అందుబాటులో లేక అంత సైలెంట్గా ఆయన ఏం చేస్తున్నారు? ఇంతకు ఆయన ఎవరు? ఆ పార్టీ అధిష్టానం రియాక్షన్ ఏంటి? వాచ్ ద స్టోరీ. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గెడం నగేష్ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా గెలిచారు. తన తండ్రి మాజీ మంత్రి రామారావు రాజకీయ వారసుడిగా, గిరిజన నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగారు గెడం నగేష్. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల క్రమంలో ప్రత్యేక తెలంగాణలో గులాబీ కండువా కప్పుకుని కారులో షికారు చేశారు. ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. గత పార్లమెంటు ఎన్నికల వేళ అనూహ్యంగా కమల దళంతో జతకట్టారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా బీజేపీ అధిష్టానం నగేష్కే టికెట్ ఇచ్చింది. అలా మరోమారు ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ స్థానం నుంచి నగేష్ విజయం సాధించారు. కానీ గెలిచిన నాటి నుంచి ఎంపీ తీరు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటోందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అనూహ్యంగా బీజేపీ టికెట్ దక్కించుకుని ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన గెడం నగేష్ ఎన్నికలయ్యాక పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదట. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సోయం బాపురావు కూడా పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరించారన్న విమర్శలు లేకపోలేదు. దీంతో పార్టీ చివరి క్షణంలో బాపురావుకు టికెట్టు కాదని గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన గెడం నగేష్కు పార్టీ కండువా కప్పి పార్టీ టికెట్ ఇచ్చింది బీజేపీ. గతంలో గెడం నగేష్ సైతం సోయం బాపురావు దారిలో పయనిస్తున్నారని కమలం నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే అందులో 7 ఎంపీలు ఏదో సందర్భంలో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశాలతో హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీపై విమర్శలు చేస్తూ అధిష్టానం పెద్దల దృష్టిలో పడేందుకు తాపత్రయపడుతున్నారు. నగేష్ మాత్రం ఇప్పటివరకు రాష్ట్ర కార్యాలయంలో సొంతంగా ఒక్కసారి కూడా సమావేశం పెట్టిన దాఖలాలు లేవు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో సమస్యలపై ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపాన పోలేదంటున్నారు లోటస్ క్యాడర్. అటు పార్టీకి ఇటు స్థానిక ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో నగేష్ తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారట. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదంటున్నారు పార్టీ నేతలు. పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో యాక్టివ్గా లేరనే చర్చ సొంత నియోజకవర్గంలోని నేతలతో పాటు రాష్ట్ర నాయకత్వంలో కూడా జోరుగా సాగుతోందట. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ ఎందుకు దూరంగా ఉంటున్నారన్న చర్చ కూడా లేకపోలేదు. గతంలో బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన నగేష్ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వడంతో పెద్ద రచ్చే జరిగింది. రాష్ట్ర నాయకత్వం టికెట్లు అమ్ముకుంటోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ సోయం బాపురావు పార్టీలో యాక్టివ్గా పనిచేయటం లేదని, పైగా పార్టీ మారుతున్నారనే నెపంతో ఆయన్ని తప్పించి బీఆర్ఎస్ నేత నగేష్కు టికెట్ ఇచ్చారు. దీంతో బాపురావు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏదో అడపాదడపా తప్పించి నగేష్ పెద్దగా పార్టీలో యాక్టివ్గా లేరనే చర్చ సాగుతోంది. ఆ పార్టీ కార్యక్రమాలు అలా ఉంచితే తన సొంత నియోజకవర్గంలో సమస్యలపైన ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు లేవని పార్టీ నేతలు అంటున్నారు. అటు పార్టీకి ఇటు స్థానిక ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్న నగేష్ తీరుపై సొంత పార్టీ నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు సైతం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సొంత పార్టీ నాయకులకు పార్టీకి దూరంగా ఉంటున్న నగేష్ పార్టీలో ఉన్నారా లేరా అనే సందేహం వస్తుందని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. స్థానిక ఎంపీ అసలు మౌనముద్రలో ఉండాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గెడం నగేష్ రాజకీయాలకు కొత్తేమీ కాదు. ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ కాషాయ కండువా కప్పుకున్న తర్వాత ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పార్టీలో సాగుతున్న అంతర్గత విభేదాలా, లేక పార్టీ పెద్దల తీరు నచ్చటం లేదా? కొత్త పార్టీలోకి రావడం కారణంగా ఆయనకు సహకారం అందటం లేదా? ఏంటి? ఎందుకని? మరి ఆయన పార్టీలో యాక్టివ్ అవుతారా?
తనపై వస్తున్న ఆరోపణలు విమర్శలకు చెక్ పెడతారా లేక పార్టీయే ఆయన్ని దూరం పెడుతోందా అనేది కాలమే నిర్ణయించాలి.